కంసన్పల్లి నిందితులను కఠినంగా శిక్షించాలని పంచాయతీ ఎన్నికల్లో అవినీతికి ఆస్కారం లేకుండా శంషాబాద్ డీసీపీ పరిధిలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందిని మార్చి వేరే పోలీస్ సిబ్బందిని నియమించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజగోపాల్ గౌడ్ డిమాండ్ చేశారు. కంసన్పల్లి సంఘటనపై స్పందించాలని కోరుతూ బీజేపీ నాయకులతో కలిసి శంషాబాద్ డీసీపీ రాజేష్కు వినతి పత్రం అందించారు. రాజగోపాల్ గౌడ్ మాట్లాడుతూ అధికార పార్టీ మదంతో కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో రెచ్చిపోతున్నారని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయొద్దని ప్రజలను బెదిరించడంతో కంసన్పల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్త భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. పోలీసులు వెంటనే స్పందించి బాధితులకు సరైన న్యాయం చేయకపోతే అన్ని పోలీస్ స్టేషన్ల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రాజగోపాల్ గౌడ్ హెచ్చరించారు. సంవత్సరాల నుంచి అధికార పార్టీ ఏదైతే అది ఇబ్బంది పెడుతూ గ్రామాలలో దౌర్జన్యాలకు దమనకాండలకు ప్రేరేపిస్తూ దౌర్జన్యాలు చేస్తూ విడ్డాలు చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ ఇబ్బంది పెడుతూ కార్యకర్తలను అట్లాంటి కాకుండా మీరు కార్యకర్తలకు ఒక రక్షణ చట్టం తరఫున మేము ఉన్నామని ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో తమని కలిసి విషయాన్ని దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో కంసన్పల్లిగా రీసెంట్గా జరిగింది, మీకు తెలుసు ఆ విషయం, అది మీ దృష్టిలో ఉంది. దాని మీద పెద్ద ఎత్తున చేసి చర్య తీసుకుంటారని భావిస్తున్నా. ఇమీడియట్లీ వాళ్ళని కొద్దిగా ఏం చేస్తారు మీకు తెలుసు ఇక విషయం. డెఫినెట్గా 100% మీరు చెప్పింది వాస్తవం. డెఫినెట్గా సెన్సిటివిటీ అనేది గ్రామంలో ఉంది, ఉంటా వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి కొంచెం స్ట్రైక్ అవుతా ఉంటాయి. దాని తగ్గట్టు మేము విలేజ్ లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్ చేస్తా ఉన్నాము. ఈ నామినేషన్స్ మొన్న అయిపోయింది కదా, ఫేజ్ 1 బీజేపీ ప్రతి చోటు ఉంది కదా, చార్మినార్ అనే కదా. ఫస్ట్ ఫేజ్ లో ఉన్న విషయం చెప్తున్నాను. ప్రతి గ్రామాల్లో తిరుగుతున్నాము, కాన్ఫిడెన్స్ చెప్పుతున్నాము. ప్రజలు ఓటర్స్ కూడా నిర్భయంగా ఓటారని చెప్తా ఉన్నాము. ఏమున్నా కూడా ప్రతి మండలంలో ఎఫ్ఎస్ టీలు, ఎంసీసీ టీంలు, స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు అన్ని పెట్టడం జరిగింది. కాబట్టి ఎనీ ఎలక్షన్ రిలేటెడ్ అఫెన్స్ లో ఒక గ్రీవెన్స్ కమిటీ. జై శ్రీరామ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి ఏవైతే అధికార పార్టీ మద్దతుతో గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఒత్తిడికి లోను చేస్తూ నామినేషన్లు వేస్తే విత్డ్రాల్ చేపించడం, నామినేషన్ వేయకుండా వాళ్ళను ఎత్తుకొని వెళ్ళడం ఇటువంటివి జరుగుతున్నాయి. అట్టి విషయాలపైన మేము డీసీపీ గారిని కలిసి ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ మధ్య జరిగినటువంటి షాద్నగర్ నియోజకవర్గం కంసన్పల్లిలో నిన్న మా యొక్క కార్యకర్తను కోల్పోవడం కూడా జరిగింది. అతను గ్రామంలో ఉన్నటువంటి 4వ వార్డు నుంచి పోటీ చేసిన శేఖర్ అని మిత్రుడు, కట్టర్ బీజేపీ భారతీయ జనతా పార్టీ ఆ గ్రామంలో ఒక వార్డు మెంబర్ గా మొదలుకొని ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో జరుగుతున్న ఎన్నికలు గిట్ట ప్రశాంతంగా జరపాలి. పార్టీలకు అతీతంగా కొమ్ము గాయకుండా న్యాయంగా ధర్మంగా చట్టం తన పని తాను చేయాలని చెప్పి ఉద్దేశంతో డీసీపీ గారి దృష్టికి తీసుకెళ్లి చెప్పడం జరిగింది. కంసన్పల్లి నిందితులను ఎంబడే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ 11వ తేదీ వరకు